హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డిఫెన్స్ అడ్డా తెలుగు. ఈరోజు మనం ఎన్ఎస్ఆర్వై అంటే నేవల్ షిప్ రిపేర్ యార్డ్ ఆల్రెడీగా ఐటీఐ మీద జాబ్స్కి స్కిల్డ్ జాబ్స్కి అప్లై చేశారు కదా. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ పేపర్ ఇదేంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ 2020లో జరిగిన నేవల్ డాక్యార్డ్ అప్రెంటిస్షిప్ సంబంధించిన క్వశ్చన్ పేపర్. సో ఈరోజు మనం ఇది డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు నేవల్ షిప్ రిపేర్ యార్డ్ సంబంధించి ఏంటంటే స్కిల్డ్ ఎగ్జామ్ చాలామంది ఎప్పుడు వస్తుంది నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఎగ్జామ్ స్ట్రాటజీ ఏంటి అని. సో నేవల్ షిప్ రిపేర్ యార్డ్లో ఫస్ట్ 60 మార్క్స్ టెక్నికల్, 40 మార్క్స్ నాన్ టెక్నికల్ ఉంటుంది. సో ఎవరైతే నాన్ టెక్నికల్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో ఈ పేపర్ కొంచెం ప్రిపేర్ అవ్వండి, మీకు ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ కూడా మీకు ఉపయోగం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎవరైతే డాక్యార్డ్ నేవల్ డాక్యార్డ్ అప్రెంటిస్షిప్కి లేదంటే ఎన్ఎస్ఆర్వై కార్వార్కి కానీ ముంబైకి కానీ ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళకి ఈ క్వశ్చన్ పేపర్ చాలా ఇంపార్టెంట్. సో నేను ఆల్రెడీగా క్వశ్చన్స్ సొల్యూషన్స్తో సహా నేను ఇచ్చాను. సో మ్యాథ్స్ ఇస్తారు, టోటల్గా 50 క్వశ్చన్స్ ఇస్తారు, 75 మార్క్స్కి ఉంటుంది క్వశ్చన్ పేపర్, 25 మార్క్స్కి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో నేను మీకు పీడిఎఫ్ పెడతాను, మీరు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. ఇక్కడ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఎక్కువగా మీరు చదవాల్సింది ఏంటంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎక్కువగా చదవండి. ఎందుకంటే టెక్నికల్గా వచ్చేసరికి మీకు జనరల్ సైన్స్ ఎక్కువగా అడుగుతారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ కానీ డ్యాన్స్ ఫెస్టివల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా అడుగుతారు. మీరు క్వశ్చన్స్ నేను లైట్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే ఏ విధంగా అడుగుతున్నారని మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇక్కడికి వచ్చేసరికి హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ఇస్ ద ఆథర్ ఆఫ్ ది బుక్ అమ్నెస్టీ అంటే మెయిన్ ఒక బుక్స్ ఇంపార్టెంట్ బుక్స్ గురించి ఒకటి అడుగుతారు. అరవింద్ అడిగా. అండ్ చద్ సుక్రా ఈజ్ అ పాపులర్ ట్రెడిషనల్ డ్యాన్స్ ఫెస్టివల్ ఆఫ్ మేఘాలయ ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్. అంటే ఇక్కడ పాపులర్ డ్యాన్స్ ఫెస్టివల్స్ అంటే స్టేట్స్ వాటి యొక్క డ్యాన్సెస్ ఉంటాయి, అవి ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు, ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అనేది కూడా తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అలా అన్ని స్టేట్స్ గురించి తెలుసుకోండి, మీకు డెఫినెట్గా ఉన్న బిట్ అనేది వస్తుంది. ఇక్కడ సోయింగ్ ఫెస్టివల్. ద యాన్షియన్ సిటీ ఆఫ్ హంపి వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ ది డాష్ ఎంపైర్. హంపి అనేది దేని క్యాపిటల్ అంటే విజయనగర ఎంపైర్కి అది క్యాపిటల్ అనమాట అంతకుముందు. అండ్ నెక్స్ట్ హూ అమాంగ్ ది ఫాలోయింగ్ హ్యాస్ బీన్ ద ఫస్ట్ స్పోర్ట్స్ పర్సన్ టు రిసీవ్ ది పద్మశ్రీ అవార్డ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ పద్మశ్రీ అవార్డు మన ఇండియా నుంచి ఎవరు తీసుకున్నారు అని అడుగుతున్నారు. ఇక్కడ బల్బీర్ సింగ్ దోసాంజ్. అలాగే విచ్ పార్ట్ ఆఫ్ ది ప్లాంట్ అలో ది uptake of carbon dioxide and limits the loss of water due to evaporation. ఇక్కడ stomata. Okay, the kinetic and potential energy of a body are the components of its dash energy, mechanical energy. In which state does the Ghariya Nrutya belongs to? Gujarat. And which of the following not a spinal joints of human body అంటే స్టెరస్ జాయింట్. ఇలాగ ఒక అబ్రివేషన్ కంపల్సరీగా అడుగుతారు. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SIDBI అంటే ఈ విధంగా టోటల్ క్వశ్చన్స్ ఉంటాయి, మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు చదవండి. మీకు డైరెక్ట్గా పీడిఎఫ్ మీరు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ది pH వాల్యూ ఆఫ్ హ్యూమన్ బ్లడ్లో ఎంత ఉంటుందంటే 7.4 ఉంటుంది. అండ్ విటమిన్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తారు. ర్యాపిడ్లీ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ అవర్ బాడీ విటమిన్ D. అండ్ ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ 11.2 km/s. And centrifugal ఇది a satellite is kept moving on its orbit around the earth due to centripetal force. Which of the following device is used to converting alternative current to direct current? Rectifier. The chemical name of baking soda is sodium bicarbonate. The density of milk can be measured by lactometer. Velocity of light is maximum in which of the following? Vacuum లో ఎక్కువగా ఉంటుంది. Farad is unit of capacitance. Who among the following disease is caused due to the lack of iron? Anemia. ఈ విధంగా క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇది టోటల్గా డాక్యార్డ్ అప్రెంటిస్షిప్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్. సో ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా క్లియర్గా స్టెప్ బై స్టెప్ టాపిక్ వైజ్గా నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఈ ఛానల్లో కేవలం డిఫెన్స్ సంబంధించిన మాత్రమే అప్డేట్స్ పెడతాను. ఆర్మీ ర్యాలీ అయితేనేమి, కోస్ట్ గార్డ్ అయితేనేమి, నేవీకి సంబంధించింది అయితేనేమి, ఎయిర్ ఫోర్స్ సంబంధించి ప్రతిదీ కూడా మీకు అప్డేట్ అనేది ఇస్తూ ఉంటాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.